పూర్తిగా మొత్తం బిగించేసి తలుపులు వేసుకుని పడుకునేటువంటి వాళ్లకు దోమల బాధ తట్టుకోలేక దోమల నివారణ కోసం ఉపయోగించేటువంటి రకరకాల ఈ మశక విధ్వంసక కాయిల్స్ ఇట్లాంటివి వాటి వల్ల ఆ విషపూరితమైనటువంటి వాయువులు పీల్చుకోవటం వల్ల లేక వీళ్ళు వదిలిన వాయువులు వీళ్ళే పీల్చుకోవటం వల్ల క్రమక్రమంగా ఊపిరితిత్తులు బలహీనమై పోతూ ఉన్నాయి. దాంతోపాటు ఎప్పుడు ఫ్రిడ్జ్ల్లో ఉంచినటువంటి ఆ పాలు, పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు, రకరకాల పదార్థాలు రోజు చాలా కాలం పాటు వాడుతూ ఉండటం వల్ల, ఎక్కువగా చలిగాలిలో తిరగటం వల్ల, చల్లని ఈ ఫ్రిడ్జ్ నీళ్లు, కూల్ డ్రింకులు ఇట్లాంటివి ఎక్కువగా సేవించటం వల్ల, ఇలాంటి కారణాల వల్ల కూడా ఇవాళ మానవ జాతికి అనేక మందికి ఊపిరితిత్తులు రోజు రోజుకు క్షీణించిపోతూ ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో చెత్త పేరుకొని పోతూ ఉంది. ఈ ప్రమాదం నుంచి గనక మనం రక్షించబడాలి అంటే కనీస జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఏ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు. చిట్ట చివరి దశలో ఊపిరితిత్తులు పాడైపోయి దగ్గటానికి కూడా ఓపిక లేక ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసేటువంటి దుస్థితి, ఆ కర్మ మనకు పట్టకుండా మన ప్రకృతి వైద్య నిపుణులు, యోగాచార్యులు మీకు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. ఇటు చూడండి జాగ్రత్తగా, శ్రద్ధగా మీరు. ఇందులో ముఖ్యంగా ఈ ఊపిరితిత్తులు, ఈ ఛాతీ, ఈ ఊపిరితిత్తుల భాగము, వెన్నుపూస భాగము, వీపు భాగము, ఈ భాగములో ఆవ నూనెతో, గోరువెచ్చగా వేడి చేసిన ఆవాల నూనెతో బాగా మర్దన చేయాలి. అంటే వెన్నుపూసను ప్రధానముగా పైనుండి ఈ మెడ దగ్గర నుంచి వెన్నుపూసను ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఒక క్రమ ప్రకారం ఇంతకుముందు మీకు చేసి కూడా చూపించాము. పైనుండి కింది వరకు చేయాలి, కింద నుండి పైకి. ఇట్లా వేళ్ళు తిప్పుతూ కూడా పైనుండి కిందకు, కింద నుండి పైకి చేయాలి. చేసిన తర్వాత వెనక వీపుకు రెండు వైపులకు చక్కగా బాగా లోపలికి ఆవ నూనె ఇంకేటట్లుగా మర్దన చేయాలి. ఆవ నూనె చాలా అద్భుతమైనటువంటిది. వెంటనే వేడి పుట్టించేసి లోపల గడ్డగట్టుకుపోయినటువంటి చెడు పదార్థాలను కరిగించి వేస్తుంది. అలాగే గొంతు, ఛాతీ భాగము, అట్లాగే ఈ కింద ఈ ఊపిరితిత్తుల ఎముకలు, వీటికి సంబంధించి ఈ మొత్తం ఈ భాగం వరకు కూడా చక్కగా మీకు మీరు చేసుకోవచ్చు. లేదా వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే పక్కన ఉండేటువంటి మిగిలిన కుటుంబ సభ్యులు, బిడ్డలకు కానీ పెద్దలకు కానీ, ఈ పాల ఉబ్బసంతో బాధపడేటువంటి బిడ్డలకు లేదా పెద్దవాళ్ళ ఈ ఊపిరితిత్తుల సమస్యలకు ఈ విధంగా ఆవ నూనెతో మర్దన చేసిన తర్వాత ఖచ్చితంగా కాపడం పెట్టాలి. కాపడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దేనితో కాపడం పెట్టాలి? ఇంతకుముందు మీకు చెప్పాం, వాయులాకు చాలా గొప్పది. వాయులాకు ఒకవేళ వాయులాకు దొరకనటువంటి వాళ్ళు వేపాకు, పసుపు ఇవి సులభంగా దొరుకుతాయి. ఉత్తరేణాకు, వేపాకు, పసుపు నీళ్ళల్లో వేసి, కొంచెం నలగొట్టి నీళ్ళల్లో వేసి బాగా మరగబెట్టి దాటిని దగ్గర పెట్టుకుని అందులో బట్ట ముంచి పిండి ఆ బట్టతో అద్దాలి. ఇట్లా అద్దాలి. అదితే అప్పటికప్పుడే వెంటనే ఉపశమనం పొందగలుగుతారు. హాయిగా శ్వాస సక్రమంగా నడుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు సుప్త వజ్రాసనంలో కూడా ఈ ఊపిరితిత్తులలో ఆపకుండా వచ్చేటువంటి దగ్గు అనే సమస్య నుంచి నివారణ పొందవచ్చు. చూడండి, మామూలుగా వజ్రాసనంలో కూర్చొని నిదానముగా వెనుకకు చేతులు ఆనించి చూడండి, మెల్లగా చూడండి వెనుకకు పడుకొని తలను బాగా పూర్తిగా ఉంచి మాడు నేలకు ఆనించాలి. చేతులు తొడల మీద పెట్టుకోండి. మధ్యలో ఖాళీ ఉంటుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చేతులు కట్టుకోవచ్చు, తొడల మీద పెట్టుకోవచ్చు. ఈ రకంగా ఉండి నిదానముగా గాలి తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఛాతీ బాగా విప్పారుతుంది. ఇట్లా ఒక 5-6 సార్లు కానీ, ఒక 10 సార్లు కానీ చేస్తే ఛాతీలో ఘర్షణ జరిగి లోపల ఉన్న కఫము కరిగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ముఖ్యముగా మనం ఆచరించవలసిన పద్ధతి. ఇది చేసిన తర్వాత అప్పటికి ఇంకా బరువుగా కనుకుంటే ఇలాగే కూర్చొని చేతులు రెండు ముందుకు చాపి, ఇక్కడ మా ఆచారాలు చూపిస్తారు చూడండి, చేతులు ముందుకు చాపి చేతులు నిదానంగా వెడల్పు చేయటం. గాలి పీల్చుకుంటూ బాగా వెడల్పు చేయండి. వెడల్పు చేసి కాసేపు ఆపి మెల్లగా గాలి వదిలేస్తూ తిరిగి ముందుకు తీసుకొని రండి. దీనివల్ల ఛాతీ బాగా విప్పారుతుంది, లోపల ఘర్షణ జరుగుతుంది. ఇది ఒక 10 నుంచి 20, 30, 40 సార్లు కూడా మనకు విశ్రాంతి లభించేంత వరకు దీనిని మనం ఆచరించవచ్చు. అలాగే చేతులు బాగా ఇట్లా ముందుకు పెట్టి నిదానముగా గాలి తీసుకుంటూ పైకి తీసుకువెళ్ళటం చేతులను.
దీని వలన కూడా ఊపిరితిత్తులలో సంకోచ వ్యాకోచములు జరుగుతాయి. మళ్ళా గాలిని వదిలేస్తూ క్రిందికి రావటం, మరలా గాలి తీసుకుంటూ పైకి పోవటం, ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇంకా ఈ అనారోగ్యవంతుల యొక్క శక్తిని బట్టి చేతులు బాగా చాపి 2 చేతులను కూడా ఇట్లా గుండ్రముగా చక్కగా బాగా విశాలముగా చేయవచ్చు. మంచంలో కూర్చొని కూడా చేయవచ్చు. ఒకవేళ వాళ్ళు లేచి నిల్చునే పరిస్థితి లేకపోతే చేయగలిగిన వయసులో ఉన్న బిడ్డలతో కూడా ఈ సమస్య ఉంటే వాళ్ళతో కూడా చేయించవచ్చు. ఇట్లా ముందు నుంచి వెనక్కు, అలాగే వెనక నుంచి ముందుకి. ఏమి చేసినా మనము ఊపిరితిత్తులలో ఘర్షణ పుట్టించాలి. తిరిగి లోపల పేరుకుపోయినటువంటి అవరోధం ఏర్పడినటువంటి ఈ ఉదాన ప్రాణవాయువుల దుష్ట కూటమి నుంచి దీన్ని మనం కాపాడుకోవాలి అంటే లోపల ఘర్షణ పుట్టించాలి. ఈ విధంగా మనం చేయటం ద్వారా దగ్గు అనేటువంటి సమస్య నుంచి, అంటే తీవ్రముగా ఎడతెరిపి లేకుండా వచ్చేటువంటి దగ్గు నుంచి మనం బయటపడవచ్చు. ఇప్పుడు మరికొన్ని మనం ఆహార వేద సూత్రాలు చెప్పుకుందాం. సిద్ధంగా ఉండండి. ఈ దగ్గు రోగము, ఈ దమ్ము రోగము ప్రారంభమయ్యే ముందు సూచనలుగా వాటి లక్షణాలు మనకు తెలుస్తాయి. ఛాతీ బరువుగా ఉండటం, బాగా నిద్రపోతూ ఉండగా అకస్మాత్తుగా ఈ గొంతులో పేరుకున్న కఫం వల్ల ఆగకుండా దగ్గు రావటం, కొంతసేపు కష్టపడి దగ్గి ఆ కఫాన్ని బయటకు ఊసివేసిన తర్వాత కానీ విశ్రాంతి లభించకపోవటం, కొంచెము చల్లగాలి తగలగానే శ్వాసకు అవరోధం ఏర్పడటం, ఇలా తెలుస్తూ ఈ లక్షణాలు కొంచెం ముదిరే కొద్దీ గొంతులో నోట్లో ముళ్ళుగా ఏదో తగులుతూ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ముళ్ళుగా తయారవుతుంది. అలాగే గొంతంతా కూడా ఎండిపోవటము లేదా ఎప్పుడు తడిగా ఉండటము, అంటే వాతం వల్ల వాత లక్షణాలు, పైత్యం వల్ల పైత్య లక్షణాలు, కఫం వల్ల కఫ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో మన ఊపిరితిత్తులలో సమస్య మొదలు కాబోతుంది అని మనం అర్థం చేసుకొని వెంటనే తగిన నివారణ గనక పూనుకోకపోతే కొంచెముగా మొదలైనటువంటి దగ్గు క్రమక్రమంగా దమ్ముగా, ఆయాసంగా, ఆస్తమాగా, అది ముదిరి క్షయరోగంగా అలా మన జీవన యాత్రను పూర్తిగా ముగించేటువంటి పరిస్థితికి కూడా దారితీస్తుంది. అందువల్ల ఈ ఆహార వేదములో దగ్గు తగ్గడానికి బిడ్డలకు ఒక కానుక, పెద్దలకు ఒక కానుక అందించబడుతుంది. మీరు శ్రద్ధగా వ్రాసుకోవాలి. ముందు బిడ్డలకు కానుక. బిడ్డలు తీవ్రమైనటువంటి దినుసుల్లో కలిపినటువంటి కారకారంగా ఉండి బిడ్డలు తినరు, ఊసివేస్తారు. అందువల్ల ఏం చేయాలంటే ఒక అరటి పండు తీసుకోండి. అరటి పండు తీసుకొని అందులో ఇట్లా ఏలు పెట్టి మధ్యలో బెజ్జం చేయండి, రంధ్రం చేయండి. ఇట్లా ఏలు పెట్టి బాగా పొడవండి. ఆ మధ్యలోది ఆ అరటి పండు యొక్క ఆ పండును మధ్యలో గుజ్జును తీసేయండి, రంధ్రంలాగా పడుతుంది. అందులో ఒక 2-3 చిటికలు దూరగా వేయించిన మిరియాల పొడి అందులో వేసేయండి. దూరగా వేయించిన మిరియాల పొడి అందులో వేసి కొంచెం ఇట్లాగా అటు ఇటు దాన్ని తిప్పి, అంటే అన్ని భాగాలకు లోపల అతుక్కునేట్లుగా అరటి పండు తినమని బిడ్డలకు ఇవ్వాలి. అరటి పండు కదా లోపల ఉన్నది వాళ్ళకి తెలియదు. ఈ పండు తీయగా ఉంటుంది, లోపలిది కొంచెం కారంగా ఉన్న ఆ ముక్కలుగా కొరికి తినేటప్పుడు అది జారిపోతుంది. ఆ గొంతులో పోయేటప్పటికీ ఈ మిరియాల ప్రభావం ఎప్పుడైతే తగులుతుందో ఈ నుసగా ఉండటము, ఎడతెరిపి లేకుండా దగ్గు రావటం, ఈ సమస్య తక్షణమే అప్పటికప్పుడే నివారించబడుతుంది. ఇది బిడ్డలకు మంచి కానుక. ఇక పెద్దలకు రాసుకోండి. కరక్కాయ, తానికాయ 50 గ్రాములు,
ఉసిరికాయ 50 గ్రాములు, సొంటి 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, పిప్పళ్ళు 50 గ్రాములు. ఇందులో ముఖ్యంగా సొంటి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని కొంచెము దోరగా వేయించాలి. మరీ పెద్ద మంట పెట్టకుండా చిన్న మంట మీద కొంచెము దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. ఈ కరక, తాని, ఉసిరి ఈ కాయల్ని పగలగొట్టి విత్తనాలు తీసివేసి పై బెరడును దంచి జల్లించి పొడి చేసుకోవాలి. చివరిగా ఈ 3 ఆ 3 మొత్తం పదార్థాలను కలుపుకుంటే అద్భుతమైన ఆహార ఔషధం సిద్ధమవుతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. ఉంచుకొని అంతులేనటువంటి దగ్గు సమస్య కలిగి ఉన్న పరిస్థితుల్లో ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల భోజనము చేసిన తరువాత, ఆహారము చేసిన తరువాత, ఆహారం కూడా మీరు ఏం చేయాలో చెప్తాను మీకు నేను. ఆహారము చేసిన తరువాత ముఖ్యంగా ఒక 2 గ్రాములు లేదా 3 వేళ్లకు వచ్చినంత, ఇట్లా అందులో 3 వేళ్లు పెట్టి బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఇట్లా పెట్టి వచ్చినంత పొడి చేతిలో వేసుకొని 1 చెంచా తేనె కలిపి రంగరించి శుభ్రంగా నాకాలి. కొంచెం 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 నిదానముగా హడాబుడి లేకుండా నాకుతూ ఉంటే అది లోపల గొంతుకు తగులుతూ లోపలికి పోతుంది. ఈ రకంగా క్రమక్రమంగా ఈ సమస్య పూర్తిగా నివారించబడుతుంది. ఇందులో చాలా అతి శక్తివంతమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇది అందుకనే 3 వేళ్లకు వచ్చినంత మోతాదు అని మీకు చెప్పడం జరిగింది. సమస్య తీవ్రంగా ఉంటే 3 పూటలు లేదంటే 2 పూటలు చాలు. దీనివల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది, అగ్నిమాంద్యం తగ్గిపోతుంది, అలా కడుపులో ఉండేటువంటి రకరకాల సమస్యలు నివారించబడతాయి. వీటితో పాటు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దగ్గు అనేది కూడా నామరూపాలు లేకుండా తగ్గిపోతుందని మీకు తెలియజేస్తాను.